పరిశుద్ధ గ్రంథం తెరవండి. దైవజనుడైన పెద్ద అయిన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అండి. పెద్ద అయిన పౌలు గారు తిమోతి గారికి రాసిన, యవనస్తుడైన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు స్త్రీలను అనకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. మరొకరు వెనకాల చదువుతారా? ఒకరు వెనక మరొకరు చదవండి. మరియు స్త్రీలను అనకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమను చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయండి అక్కడ. సేవ 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 అని ఈ తిమోతి, యవనస్తుడైన తిమోతి ఉద్యమంతో రగిలిపోతుంటాడు, ఉత్సాహంతో ఉంటాడండి. ఎవరు? తిమోతి అని యవనస్తుడు. సేవ 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 అని, సేవలో మెలకువలు, సేవలో అనుభవాలు, వాటి కొరకు పెద్దల దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఈ పెద్దల దగ్గర విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. వాళ్ళ సేవ ఎట్లా చేస్తున్నారు, పరిచర్య ఎట్లా చేస్తున్నారు, ఆత్మల కొరకు ఎలా పరిగెత్తుతున్నారు, సంఘ క్షేమం కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఏ విధంగా సేవలో ముందుకు వెళ్తున్నారు, ఈ విషయాలన్నీ పెద్దల దగ్గర పౌలు గారు మరొకరు దగ్గర యవనస్తుడైనటువంటి అబ్బాయి కొన్ని మెలకువలు నేర్చుకుంటూ ఉంటాడు. తర్వాత తరంలో ఇతను గొప్ప సేవకుడు కావాలని, ఒక గొప్ప పరిచర్య చేయాలని, అనేక ఆత్మలను ప్రభు కొరకు పట్టుకోవాలని, సార్వత్రిక సంఘ నిర్మాణంలో ఇతడు కూడా ఓ పాత్ర కావాలని పౌలు గారు పెద్ద ఆయన సేవలో కొన్ని మెలకువలు చెబుతూ, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా పోరాడాలో, ఎలా ప్రతిష్ట కలిగి ఉండాలో, ఏ విధంగా తీర్మానంతో అడుగులు వేయాలో, సేవ అంటే ఏమిటో అనేక విషయాలు వ్యక్తిగతంగా పౌలు గారు తిమోతి గారికి నేర్పిస్తూ ఉంటాడండి. నేర్పిస్తూ సంఘాన్ని ఎలా కట్టుకోవాలో, సంఘ క్షేమం కొరకు ఎలా అడుగులు వేయాలో ఇవన్నీ కూడా చెబుతూ, సంఘములో ఎవరెవరు ఎలా ఉండాలో, ఎవరి పాత్ర ఏమిటో కూడా వివరంగా ఈ అబ్బాయికి చెప్తాడు. దేవునికి స్తోత్రం. చిన్నబ్బాయే కాకపోతే ఈ పౌలు గారు చాలా పెద్ద విషయాలు చెప్తాడండి. చాలా పెద్ద విషయాలు. చిన్నబ్బాయే, యవనస్తుడే. ఇస్సాక్ గారు ముందుకు వచ్చేయండి, కుర్చీ తీసుకుని, మీ కుర్చీ తీసుకుని ముందుకు వచ్చేయండి. చిన్న అబ్బాయి, వయసులో చిన్న అబ్బాయి, కాకపోతే ఈ పౌలు గారు చెప్పే విషయాలు ఎట్లాంటివి అంటే చాలా పెద్ద విషయాలండి. సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట, సెన్సిటివ్ విషయాలు అనమాట అండి ఈ పౌలు గారు చెప్పేవి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, సేవ సేవ సేవ, దేవుని కొరకు సేవ చేయాలి, ప్రజలను రక్షించాలి, ఆత్మను రక్షించాలి, సంఘాన్ని కట్టాలి, అనేకులను దేవుని చెంతకు నడిపించాలి. ఇలాంటి ఆరాటం, ఇలాంటి ఉజ్జీవం ఈ తిమోతి గారిలో ఉండటం చూసినటువంటి పౌలు గారు సంఘానికి ఏ విషయాలు కావాలో, సంఘములో ఏ పరిస్థితులు ఉండాలో, సంఘములో ఎలాంటి పడికట్టు ఉంటే, పరిచర్యలో ఎలాంటి పద్ధతులు ఉంటే ఆ సంఘము, సేవ, పరిచర్య నిలబడుతుందో ఆ విషయాలన్నీ కూడా వివరంగా ఒక్కొక్కటిగా పౌలు గారు యవనస్తుడైన తిమోతి గారికి నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందులో భాగంగానే మనం సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించి నిమిత్తము మనుషులందరి కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు అండి విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి కదండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని ఈ విషయాలన్నీ, ఈ మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం అన్నీ కూడా చాలా విషయాలు, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా టచ్ చేస్తారు పౌలు గారు. అందులో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు. అదేంటంటే దైవజనుడైన పెద్ద ఆయన తిమోతి గారికి పౌలు గారు తిమోతి అనే యవనస్తునికి సేవలో ఎదగాలి, సేవలో నిలవాలి, సేవలో అనేకుల కొరకు ప్రయాసపడాలి, ఆత్మను రక్షించాలి, సంఘాలు కట్టాలి అనుకునే ఆవేశంతో ఉన్నటువంటి, ఉత్సాహంతో, ఉజ్జీవంతో ఉన్నటువంటి తిమోతి అనే యవనస్తుడైన అబ్బాయికి సంఘంలో ఎలాంటి పద్ధతిలో నేర్పిస్తూ చాలా విషయాలు చెప్పాను కదా. అందులో ఒక విషయాన్ని ఈ దినాన మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అదే పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోని 9వ వాక్యాన్ని చదువుకున్నాం మరొకసారి. మరియు స్త్రీలను అనకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా చాలండి. ఓకేనండి, విన్నారు కదండి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అనకువ కావాలంటాడు. ఏ బుద్ధి కావాలంటండి? స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు, లేదా ఆరోగ్యకరమైన పద్ధతులు, ఆరోగ్యకరమైన బుద్ధి. అరే నీ బుద్ధి లేదా? వాళ్ళు తెచ్చుకుంటున్నా, నువ్వు తెచ్చుకోవట్లేదు ఏంటి? ఆడు దొంగతనంగా తెచ్చేసుకుంటున్నాడు. ఈ తల్లి ఏమడుగుద్దంటే వాళ్ళకి బుద్ధి, నీకు బుద్ధి, నీ బుద్ధి ఏమైంది అంటే ఈడు కూడా తెచ్చుకోవాలని. అంటే బుద్ధి అంటే అంత మంచిదే అనుకోకండి, ఓకేనండి. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే ఆరోగ్యకరమైన స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన పద్ధతులు. ఇంకేమంటాడు? తగుమాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలు కానీ, ముడులు కానీ, ఈతపాయలు కానీ, తాటిపాయలు కానీ, ఇంకేంటండి అవి ఏంటండి, జడగండ్లు కానీ, మీరు చెప్పట్లేదు తెలిసినా కానీ నేనే ఆలోచించి చెప్తున్నాను. జడగండ్లు కానీ, సవరాలు కానీ, ఇంకా విగ్గు అది పెడతారు కదా, ఇప్పుడు బాగా అమ్ముతున్నారు కదండి విగ్గులు కానీ. ఇవన్నీ వద్దులేండి మనకి. అందులో ఏమన్నంటే ఏమంటాడంటే పెద్ద అయిన జడలు కానీ, ఇంకా బంగారం వదిలేశారా? మరి అందులో బంగారం ఉందిగా అక్కడ. అబ్బా ఎంత కప్పేస్తున్నారంటే, జడలు కానీ, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకుండా దైవభక్తి గలవారు అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా ఉంటే సరిపోతుంది. ఇది పెద్ద ఆయన చిన్నవాడైనటువంటి యవనస్తుడైనటువంటి తిమోతి గారికి నేర్పిస్తున్నాడు. అబ్బాయి, సంఘం ఎలా ఉండాలి, స్త్రీలు ఎట్లా ఉండాలి, పురుషులు ఎట్లా ఉండాలి, ప్రార్థనలు ఎట్లా చేయాలి, ఉపవాసాలు ఎలా ఉండాలి, రోషంగా అడుగులు వేయాలి, తీర్మానంతో దేవుని సన్నిధిలో నిలవాలి, సేవకుడు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎట్లా, యవనస్తులు ఎట్లా, పెద్దలు ఎట్లా అని అనేక సెన్సిటివ్ ఇష్యూస్ అన్నిటినీ పౌలు గారు టచ్ చేస్తూ తిమోతి గారికి నేర్పిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తే పౌలు గారు చెబితే ఓకే అండి, పౌలు గారు చెబితే ఓకే. ఇలాంటి విషయాలు ఈ అబ్బాయి చెబితే బాగుంటుందా? చెప్పరేంటండి. కొన్ని విషయాలు కొంతమంది చెప్తేనే బాగుంటుంది వినడానికి కూడా. కొన్ని విషయాలు కొంతమంది చెప్తేనే అవి అర్థమవుతాయి కూడా. కొన్ని విషయాలు కొంతమంది చెప్పకపోవడమే మంచిది కూడా. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఈ యవనస్తుడైనటువంటి తిమోతి గారు లేచి, సంగమా వచ్చే వారం జడలు కనబడకూడదు అని చెప్తే ఎట్లా ఉంటుందండి? వచ్చే వారం సవరాలు ఉంటే ఎక్కడ, ఎవరు వచ్చేటట్లు అని చెప్తే బాగుంటుందండి? పెద్ద ఆయన పౌలు గారు చెప్తేనే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని తిమోతి గారికి పత్రిక రాసినట్లుగా రాస్తూ సంఘానికి అవసరమైన కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పౌలు గారే రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు ఈ పత్రికను ఎవరు చదివి వినిపించాలి? తిమోతి గారు చదివి వినిపించాలి. హల్లెలూయా, అందరికీ వందనాలండి. మరి మన దైవజనులు పౌలు గారు మనకు పత్రిక రాశారు, దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ తిమోతి గారు లేచి ఏం చేయాలా? సంఘంలో ఇవన్నీ చదివి వినిపించాలా? సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సరే, పెద్ద ఆయన పత్రిక రాశారు, తిమోతి గారు దానికి తిమోతి గారి పేరు మీద సంఘంలో ఇవన్నీ చదివి వినిపించాలి. ఆయన చెప్తాడు. అసలు విషయం ఏంటంటే గనక స్త్రీలను గురించి ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలను గురించి ఇక్కడ స్త్రీ అంటే ఇక కేవలం సహోదరులు లేదా ఆడవాళ్ళు లేదా అక్కవాళ్ళు చెల్లివాళ్ళు అని అనుకోకండి మీరు. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలంకరణ అనేది కేవలం స్త్రీల వరకు పరిమితం చేయకూడదు. అలంకరణ అనేది ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కనిపిస్తాయి. ఈ అలంకరణ అనేది ఒక స్త్రీలకు మాత్రమే పరిమితం చేసి, లేదా స్త్రీలలో ఈ వయసు వారికి మాత్రమే పరిమితం చేసి, లేదా యవనస్తులకు మాత్రమే పరిమితం చేసి ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ రోజున స్త్రీలైనా యవనస్తులైనా పెద్దవాళ్ళైనా లేదా పురుషులైనా అందరూ కూడా అలంకరణకు దాసోహం అయిపోయినటువంటి కాలం ఇది. కనుక స్త్రీ అనగా స్త్రీలు ఒక్కరే తీసుకోవడం కాదు, సంఘం. మీరు నేను మనమందరం కూడా సంఘానికి సంబంధించిన వారు లేదా దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ పౌలు గారు చెబుతాడండి. ఎందుకని ఇవన్నీ? ఇప్పుడు ఏమి ధరించాలో, ఏమి అలంకరించుకోవాలో, ఏ విధంగా నడవాలో, ఏది తినాలో, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ విషయాలు కూడా లేదా సొంత విషయాలు కూడా వ్యక్తిగత విషయాలు కూడా అవసరమా అండి ఆత్మీయ జీవితంలో? అంటే అక్షరాల వ్యక్తిగత జీవితమే పునాది ఆత్మీయ జీవితానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా సిట్రైట్ అయితే, వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే ఆ తర్వాత సంఘములో కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పుడు గోడ కట్టేటప్పుడు ఏ ఇటుకి బాగోకపోయినా ఆ ఇటుకని ఏం చేస్తాం? మనం పక్కన పెడతాం, అవునా కాదండి? లేదా ఆ బాలేని చోట దాన్ని ఏం చేస్తాం? కొట్టేసి పెట్టుకుంటాం. ఆ ఒక్క దగ్గర దీన్ని ఎట్లానే ఉంచితే ఏమైందంటే ఎట్లా అండి అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఇటుక బాగోకపోతే అది గోడలో సరిగ్గా అమరదు. కనుక దాన్ని సరి చేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగత విషయాలు అందరూ బాగానే ఉంటారు, నా ఒక్కడికే ఇప్పుడు నేను ధరిస్తే, నేను తింటే, లేదా ఈ విషయాలు సరిదిద్దుకోకపోతే, ఈ విషయాలు చెక్కుకోకపోతే, ఈ విషయాలు సరి చేసుకోకపోతే, ఈ విషయాలు మార్చుకోకపోతే ఏంటంట ప్రాబ్లం? ఇప్పుడు పౌలు గారికి ఈ జడలు, గోల్డ్ రంగులు, లేదంటే సవరాలు, లేదంటే జడగండ్లు, ఇలాంటి విషయాలన్నీ, లేదా చేతికి 4 చేతులకి ఉంగరాలు, ఆడపిల్ల మాదిరిగా మెల్లో చైన్లు. పాస్టర్ గారు మా అత్తోరు పెట్టారండి, నాకు వేసుకుంటున్నానండి అంటాడు ఆయన. కానీ బైబిల్ ఏమంటుందంటే కొన్ని విషయాలు ఇవి పర్సనల్ విషయాలే. ఇవన్నీ అవసరమా అండి పౌలు గారికి అంటే? అవును, అవసరమే. వ్యక్తిగత జీవితమే ఆత్మీయ జీవితంలో. ఈ రోజున ఆత్మీయంగా ఎదుగుతున్న మనం వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుంటేనే సంఘములో కట్టబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఆత్మీయ మందిరముగా నిర్మాణం అవుతాం. కనుక ఈ మాటలు కేవలం స్త్రీలకే పరిమితం అనుకోవద్దు దయచేసి. స్త్రీ అనగా సంఘము. ఇంకొంచెం ముందుకు వెళదాం మనం. ఏమండి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకు అవసరం అంటే గనక అదే అధ్యాయంలో 15వ వచనం చదువుతారా? అయినను స్వస్థ బుద్ధి కలిగి ఏమండి ఇంక కొంచెం ముందుకు చదువుతారా? 13 నుంచి. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడినది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల
శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఈ విషయం ఇంకో 4 సార్లు చదివినా మనకు అర్థం కాదు, కానీ మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తా, తలపైకి తాలకించండి. ఒకసారి మీ ప్రక్క వాళ్ళకి వందన సమర్పణ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి బాబు విషయం అంటే, ఆదాము మోసపరచబడలేదు, అవ్వ స్త్రీ మోసపరచబడింది. అంటే ఈ రోజున బాగా గమనిస్తే, అందుకని ఇప్పుడు స్త్రీకి రక్షణ కలగాలి అంటే, సంఘం రక్షించబడాలి అంటే, సంఘం ఈ రోజున ఎత్తబడాలి అంటే, సంఘం నిత్యత్వంలోనికి వెళ్ళాలి అంటే, సంఘం ఈ రోజున శాశ్వత లోకానికి ఈ రోజున ప్రయాణం చేసి ఆ శాశ్వత లోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, సంఘానికి ఇవన్నీ అవసరం. రక్షణ కలుగునట్లుగా, రక్షించబడినట్లుగా సంఘం ఈ పద్ధతులన్నీ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి పద్ధతులు అవన్నీ? ఏంటండి ఆ విషయాలు? ఏంటండి? చాలా ప్రాముఖ్యమైన విషయాలా? చాలా చాలా పెద్ద పెద్ద విషయాలా? చాలా అసాధ్యమైన విషయాలు అంటే లేదు 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 ఊరికే అవన్నీ మన డైలీ లైఫ్లో మనం చేంజ్ చేసుకోవాల్సిన విషయాలే. చిన్న 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 మార్పులు అండి, చిన్న చిన్న మార్పులు. మీరైనా నేనైనా చిన్న చిన్న మార్పులు అవి చేసుకోవాలి. ఎందుకంటే అవి చేసుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు వారి ద్వారా మనం రక్షించబడతాము. యేసుక్రీస్తుని నమ్మిన మనము ఆ ఆత్మీయ జీవితంలో, భక్తి మార్గంలో కొన్ని మనం సరి చేసుకుంటే, కొన్నిటిని మనం సరిదిద్దుకుంటే, కొన్నిటిని మనం మలుచుకుంటే, మనల్ని మనమే చెక్కుకుంటే, అక్షరాల యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ శాశ్వతమైనటువంటి రక్షణ భాగ్యం మీరు నేను స్వతంత్రించుకోగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. పెద్ద విచిత్రమేం కాదండి, పెద్ద విషయమేం కాదు. ఉద్యోగాలు వదిలేయాలి అంటే పెద్ద ఆలోచించాలి, అవునా కదండి? ఉద్యోగాలు వదిలేయాలంటే, వ్యాపారం మానేసి కూర్చోవాలి, ఇంట్లో ప్రార్థనే చేసుకోవాలి ఇంకా అంటే అప్పుడు ఆలోచించాలి. లేదు అసలు ఏమీ ధరించకూడదు అంటే అప్పుడు ఆలోచించాలి. అలా కాదు, అసలు ఏం తినకూడదు అంటే అప్పుడు ఆలోచించాలి. అలా కాకుండా బైబిల్ చెబుతుంది ఏంటంటే, దైవభక్తి కలిగిన వారు భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఆరాధిస్తున్నాము, భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజిస్తున్నాము, భక్తి శ్రద్ధలతో ఆయన్ని గణపరుస్తున్నాము, మేము దైవభక్తి గలవారము అని చెప్పుకునేటట్లుగా, అని చెప్పుకునేదానికి తగినట్లుగా సంఘం ఆయన ఎదుట నిలవాలి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం చిన్న విషయం చెబుతా, శ్రద్ధగా ఆలకించండి, పొరపాటుగా తీసుకోకుండా. ఇప్పుడు వాడిక ముక్కు మొహం సరిగా ఉండదయ్యే. ఆ అబ్బాయి ఫోన్ చేస్తాడని, ఆ అబ్బాయి మెసేజ్ పెడతాడని, ఏంటండి అయితే ఆ అబ్బాయి వస్తాడని ఈ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ఎదురు చూస్తూ ఉంటుందండి, ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్తుంది, గుమ్మం దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, గుమ్మం దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఎక్కడా అని అడుగుతుంది, వచ్చేస్తానని అంటాడు. ఎంతసేపు అట్లా అంటుంది. రాగానే ఫేస్ అంతా వెలిగిపోతుంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఆ అబ్బాయి వస్తాడని ఈ అమ్మాయి తనను తాను అలంకరించుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నిజానికి వాడికి ముక్కు మొహం సరిగా లేకపోయినా కానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయి వస్తాడని మెసేజ్లు పెడుతుంటుంది, కాల్ చేస్తుంటుంది, వాడు పెడుతుంటాడు, చూసుకుంటాడు, మళ్ళీ సంబరపడిపోయి ఆనందపడిపోయి రాగానే చూడండి, కొండెక్కి పిండి కొట్టినంత ఆనందం వచ్చేస్తుంది ఈ అమ్మాయికి. కొత్తగా తెలుసు కదండి, అలా కొత్తగా పెళ్ళైతే ఎంత సంబరపడిపోతుంటారండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ముక్కు ముఖం సరిలేదు కదా వాడికి, ఆడి కోసమే ఈ అమ్మాయి అంతగా ఆరాటపడుతూ, అంత సంతోషపడుతూ, అంత సంబరపడుతూ, అంత ప్రేమ కలిగి, అంత అనురాగం కలిగి, అంత ఆప్యాయత కలిగి ఆ అబ్బాయి కొరకు ఎదురు చూస్తుంటే, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వాంగ సుందరుడు. హల్లెలూయా. సృష్టిని నోటి మాటతో కలుగజేసిన వాడు, కనుసైగతో సృష్టిని పరిపాలిస్తున్నవాడు, ఆయన సర్వ జగత్ రక్షకుడు, ఆయనకు సాటి లేరు. ఆయన 10,000లో అతికాంక్షణీయుడు, రక్తవర్ణుడు, ధవలవర్ణుడు.
ఆయన ఘనుడు మహోన్నతుడు కదా. అలాంటి సర్వాంగ సుందరుడైనటువంటి సుకుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని సంఘం ఏమవ్వాలి? ఇప్పుడు తనను తాను సిద్ధపరుచుకోవాలి, అలంకరించుకోవాలి. వేటితో అలంకరించుకుంటే, వేటిని ధరిస్తే ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు సంతోషిస్తాడో ఆ కోణములో నిన్ను అలంకరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. తట్టడ పెట్టుకుంటే ఏంటవి చూడండి, అమ్మవారికి వేస్తారు మెల్లో వెనకతల. అవేమో పెచ్చ మరి ఏదో ఎట్లా నచ్చుతాయో మనకి అర్థం కాదు. కలర్స్ అండి అట్లా కొంతమంది చూస్తుంటే మనకి విచిత్రం వేస్తుంటుంది. ఇప్పుడు ఈయన సంఘాన్ని కోరుకుంటున్నవాడు కనుక సంఘం దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఆ అబ్బాయి కోసం, శుతిమతి లేనుడు కోసం ఆమె అంత అనురాగం, అంత ప్రేమ, అంతగా తను మలుచుకుంటుంటే, ఈరోజు నీవు నేను దేవుని సంఘమైన మనం, వధువు సంఘమైన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు, ప్రాణప్రియుడైనటువంటి దేవుని కొరకు ఈ జగత్తంతటిని నోటి మాటతో కనుసైగతో పరిపాలిస్తున్నటువంటి సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి రాజులకు రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం మనల్ని మనం ఎంత సిద్ధం చేసుకోవాలి, ఎన్ని మార్చుకోవాలి, ఆయనకి ఇష్టం లేనివి, ఆయనకి ఎందుకో పడనివి ఎన్ని మనం సెట్ చేసుకోవాలండి. అందుకనే పౌలు గారు పెద్ద ఆయన తిమోతి గారికి చెప్తాడు, ఇదిగో దైవభక్తి గలవారు అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మీకు జరిగినటువంటి సంఘటన తెలియజేస్తా, శ్రద్ధగా ఆలకించండి. ఏంటండి అంటే, దేవుడైన యెహోవా పాత నిబంధన గ్రంథంలో లేదా చరిత్రలోనికి వెళితే దేవుడైన యెహోవా మోషే గారికి లేదా యెహోషువ గారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళి స్వాధీనపరుచుకునే దేశంలో, అది కనానీయులు నివసిస్తున్నారు, హివ్వీలు, హిత్తీలు, అమోరీలు, యెబూసీయులు, ఇలా రకరకాల జనాంగాలు ఉన్నారు. మీరు వెళుతున్న మార్గాల్లో వాళ్ళందరినీ హతము చేసి వారి దేశాన్ని మీరు స్వాధీనపరుచుకోనండి. ఆ దేశం అంతటిని నేను మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని చెప్పి వెళ్ళే దారిలో ఎదురయ్యేటువంటి బాషాను, ఓగు రాజులను లేదా సీహోను మరొకరిని, యెబూసీయుల రాజులని, అమోరీల రాజుల్ని, హిత్తీల రాజుల్ని, హివ్వీల రాజుల్ని అందరినీ కూడా టోటల్గా వీరికి ఎదురయ్యే ప్రయాణంలో కనిపించే ప్రతి రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే కాదు, ఆ జనాంగం అంతటిని కూడా హతము చెయ్యాలి. ఇది దేవుడిని యెహోవా ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి చెప్పండి? హతము చేసేయాలి. మోషే గారు ఉన్నప్పుడు కూడా అదే చేశాడు కొద్ది కాలం. మోషే గారు టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు వచ్చిన తర్వాత యెహోషువ గారు కూడా అదే సేమ్ ప్రాసెస్, దాన్నే కంటిన్యూ చేయాలి. వెళుతున్న మార్గాల్లో అంటే కానాను దేశానికి వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎదురయ్యే రాజ్యాలైనా, రాజులైనా, ఆ ప్రజలైనా, జనములైనా, జనాంగాలైనా ఏమాత్రం కనికరించకుండా వారందరినీ హతము చేసి ఆ రాజ్యాలని స్వతంత్రించుకోవాలి. ఇది యెహోషువ గారు, ఇశ్రాయేలు సైన్యము చేయాల్సిన పనులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అలా జరుగుతూ ఉంటే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళకి భయం పట్టుకుంది, చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే వార్తలు. ఏం వార్తలు? నేను అంతా మహారాష్ట్ర, జార్ఖండ్ న్యూసే విన్నాం ఛానల్స్ అన్నిటిలో. ఇప్పుడు ఇజ్రాయేలీలు వస్తున్నారు, ఇజ్రాయేలు గోత్రాలు లక్షలాది సైన్యం వస్తున్నారు. వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలు జరుగుతున్నాయి. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు. ఆ సముద్రంలో ఐగుప్తు రాజు సైన్యము మునిగిపోయారు. ఎర్ర సముద్రం పాయలైంది. ఎరికో కోటగోడలు కోల్పోయాయి. ఈ వార్తలన్నీ దావానములా వ్యాపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ ఆ రాజ్యాలన్నీ కూడా. అందుకని రాజులు, రాజ్యాలు, సైన్యం వణికిపోతున్నారు ఇజ్రాయేల్ పేరు చెప్తే. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏ దేశంలో అడుగుపెట్టినా ఆ దేశ ప్రజలు, దేశ సైన్యము, దేశంలో రాజు హతము చేయబడుతున్నారు.
ఈ విషయాన్ని గిబియోను ప్రాంతవాసులు గుర్తెరిగి అమ్మో, ఇశ్రాయేలీలట యెహోషువ గారి నాయకత్వంలో వీరంతా బయలుదేరి వస్తున్నారట, కానాను దేశానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ మార్గ మధ్యలో వీళ్ళు బాషాను, ఓగు రాజులను కూడా ఓడించేశారు. ఎరికో కోటగోడలు కూడా, ఎరికో రాజు కూడా ఓడిపోయాడు. ఎరికో కోటగోడలు కూలిపోయాయి. ఎరికో ప్రజలందరినీ కత్తివాత హతము చేశారు. ఎర్ర సముద్రం మొదలుకొని వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి చోట వీళ్ళకి జయమే తప్ప అపజయం లేదు. ఇప్పుడు మన దేశంలో కూడా ఎరుకో అయిపోయింది. నెక్స్ట్ మన దేశాన్ని కూడా విడిచిపెట్టరు వీళ్ళు. మనల్ని కూడా హతము చేసేస్తారు, మనల్ని కూడా చంపేస్తారు. మనం బ్రతకాలంటే, మనం బ్రతికి పట్టకట్టాలంటే ఓ నిర్ణయానికి వద్దాం అని చెప్పి పెద్దలందరూ సమావేశమై ఒక ఆలోచన చేసుకుని, ఓ తీర్మానం చేసుకుని కొంతమంది బయలుదేరి యెహోషువ గారి ఎదుట నిలిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? ఎంతసేపు చెప్పాను కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు చెప్పండి అండి. మీరు విన్నారు, ఇప్పటివరకు విన్నారు కదా, గొంతు చించుకు చెప్పేగా మీకు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేశాలన్నీ, రాజ్యాలన్నీ మట్టి కరిపిస్తున్నారు వీళ్ళు. రాజులు, రాజ్యాలందరూ హతము చేయబడుతున్నారు. దేశంలో ప్రతి ఒక్కరిని కూడా హతము చేస్తున్నారు. దేశాలన్నీ ఇశ్రాయేలీలు స్వతంత్రించుకుంటున్నారు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అందరితో పాటుగా మనం నశించిపోకుండా, అందరితో పాటుగా మనం చావకుండా మనం బ్రతకాలి. ఏమవ్వాలి? ఇప్పుడు వీళ్ళు బ్రతకాలి. మిగతా రాజ్యాలు, ఎరుకో రాజ్యం, బాషాను రాజ్యం, ఓగు రాజ్యం, యెబూసీయుల రాజ్యం, లేదంటే అమోరీల రాజ్యం, అమోరీ రాజులు అందరిలా వీళ్ళు చనిపోకుండా, అందరిలో నశించిపోకుండా మేము బ్రతికి బట్ట కట్టాలిరా బాబు అని ఒక ఆలోచనకు వచ్చారండి. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ చావకూడదు. చెప్పండి ఏం చేయకూడదు? ఇప్పుడు వీళ్ళు ఏమవ్వకూడదు? వీళ్ళు చనిపోకూడదు. అందరు రాజుల వలె, అన్ని రాజ్యాల వలె వీళ్ళ పట్టణం, అన్ని పట్టణాల వలె వీళ్ళ పట్టణం, అందరి జనముల వలె వీరి జనం చావకుండా బ్రతకడానికి వీరు ఒక చక్కటి మార్గం ఎంచుకున్నారండి. అదేంటంటే, యెహోషువ గారి దగ్గరికి వచ్చి, అయ్యా జయము జయము, మీకు వందనాలు బాబు, మేము చాలా దూరం నుంచి ఉత్తిదే ఎరుకోలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? యెహోషువ గారు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరుకో దగ్గరలో ఉన్నారు. ఎరుకోకి హాయికి మధ్య ఉన్నారండి. ఆ ప్రక్కనే గిబియోను ప్రాంతం. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి, అయ్యా మేము చాలా దూర ప్రాంతం నుంచి, దూర సముద్రాల అవతల నుంచి మీ గురించి, మీ దేవుడైన యెహోవా గురించి, మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి విన్నాము. అందుకని మా కళ్ళారా చూడడం కోసం, మీతో పాటుగా మీ దేవుడైన యెహోవాను మేము కూడా సేవించి, ఆరాధించి, పూజించడం కోసం ఇదిగో మీ మధ్యకు వచ్చామయ్యా అని కపటపు మాటలు చెప్పి యెహోషువ గారిని నమ్మించడానికి ప్రయత్నం చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? అసలు మేము కానాను దేశ ప్రజలం కాదు, మేము ఎక్కడో దూర ప్రాంతం వాళ్ళం. మీ గురించి, మీ దేవుడైన యెహోవా గురించి విన్నాము. మీరు ఐగుప్తు దేశంలో ఏం జరిగిందో, ఎర్ర సముద్రం ఏమైందో, బాషాను, ఓగు రాజులకి మీరు ఏం చేశారు, అమోరీల దేశాన్ని ఏం చేశారు, అవన్నీ విన్నాం. అందుకని మీ దేవుడిని యెహోవాయే దేవుడని, మీ దేవుడిని మీతో పాటుగా పూజించి ఆరాధించాలని మంచి మనస్సాక్షి కలిగి మీ దగ్గరికి వచ్చామయ్యా. మమ్మల్ని కూడా మీ గుంపులో, మీ సహవాసంలో మమ్మల్ని కూడా చేర్చుకోండి. మేము కూడా మీతో పాటుగా మీ దేవుడిని యెహోవాను పూజించి ఆరాధిస్తాం. మీ మధ్యలో మమ్మల్ని ఉండనివ్వండి, మాతో సమాధాన పడండి, మాతో సంధి చేసుకోండి అని చాలా మంచిగా, మృదువుగా మాట్లాడుతున్నారండి. ఎవరు? గిబియోనీయులు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు యెహోషువ గారు అన్నాడు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళని అడిగాడండి. అడిగితే, అయ్యా ఇంత చెప్పాం కదా,
ఎవరు మీరు అంటారేంటి? ఎక్కడి నుంచి వచ్చారంటారేంటి? మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా, చాలా దూరం నుంచి వచ్చాం. అవసరమైతే కావాలంటే చూడండి, ఇదిగో మా బట్టలు చూడండి ఎట్లా ఉన్నాయో, చిరిగిపోయి కంపు కొడుతూ మాసిపోయి మా బట్టలు కనిపిస్తున్నాయా? ఏం మార్చుకున్నారు? చెప్పండి ఏం మార్చుకున్నారు? హలో, ఏం మార్చుకున్నారు? యెహోషువను నమ్మించాలని, లేదా వాళ్ళ మధ్యలో బ్రతకాలని. అందరూ చనిపోతున్నారు, అన్ని దేశాలు, అన్ని రాజ్యాలు, అన్ని జనములు మట్టి కనిపిస్తున్నారు వీళ్ళు. అందుకని వాళ్ళలా వీళ్ళు చనిపోకుండా బ్రతకడం కోసం, యెహోషువ వీళ్ళు బ్రతకనివ్వడం కోసం, వాళ్ళతో పాటుగా బ్రతికి ఉండడం కోసం ఏం చేశారయ్యా ప్రభు అంటే, నమ్మించడానికి ఏం చేశారు? వస్త్రాలు మార్చుకున్నారు. లే రాజు, నడు, అటు ఇటు నడు, వేసి ఏడుస్తుంది, కాసేపు నడిపించు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. యెహోషువను నమ్మించడం కోసం ఏం మార్చుకున్నారు? బట్టలు మార్చుకున్నారండి. తర్వాత ఇదిగోనయ్యా, బ్యాగ్లోంచి రొట్టెలు తీశారండి, ఎండిపోయి ముక్కలైపోయి ఎండిపోయి ఉన్నాయండి ముక్కలు. అంటే ఏం మార్చుకున్నారు? తినే తిండిని కూడా మార్చుకున్నారండి. తర్వాత చెప్పులు చూపించారు. చెప్పులు గోడకుండే పాయింట్లు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయా? గోడ పాయింట్లు 3 కదండి, ఎదరు ఒకటి వెనకాల 2, ఇంచుమించుకు 60 కుట్లు ఉన్నాయండి. ఆ గోడ దగ్గరే, గోడకే 2-3 కుట్లు, ఒక్కో చోట అన్ని కుట్లు వేసారండి. అంటే ఏం మార్చుకున్నారు? నడక కూడా మార్చుకున్నారండి. ఇంకా చూస్తే గాడిదలు చూపించారు. చూడండి గాడిదలు ఎట్లయిపోయినాయో, ఎండిపోయి నీరసంగా. ఆ గాడిద వేసినటువంటి ఆ వస్త్రాలు చూడండి, ఆ సంచులు చూడండి ఎలా ఎండిపోయి, ఎలా పాడైపోయి, చిరిగిపోయి ఎలా ఉన్నాయో. అంటే ఎన్ని మార్చుకున్నారా బాబు అంటే. చదువుతారా వాక్య భాగం? యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోని 3వ వచనం చూడండి. పేజీ నెంబర్ చెప్పండి. 183 పేజీ నెంబర్. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్య భాగం చదువుకుందాం. తొడుక్కొని వచ్చిరి ఉండెను. వచ్చి తొమ్మిదో వచనం చదువుతామండి. 9వ వచనం నుంచి. బహుదూరం నుండి వచ్చితిమి, ఎలా అనగా ఆయన కీర్తిని, యొర్దాను అతనున్న హెష్బోను రాజైన సీహోను, అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలు, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేతపట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడే అనేది. మీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరుచుకున్న మా ఎండ నుండి తెచ్చుకున్న ఈ వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి ఎండిపోయాయి, మొక్కలయ్యాయి. ఈ ద్రాక్షరపు సిద్ధలు మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చిరిగిపోయాయి. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు, చెప్పులు. సరే అండి, ఓకే, తలపైకి తాలకించ. ఇంకా చదవక్కర్లేదు. విషయం ఏంటంటే, కొద్ది కాలం వాళ్ళు బ్రతకడం కోసం ఇన్ని మార్పులు చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతకాలం? కొంతకాలం. ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అనుకోండి. ఇంకా కొంచెం బాగుంటే పోనీ 80 సంవత్సరాలు అనుకుందాం. ఈ కొద్ది కాలం బ్రతకడం కోసం ఎన్ని మార్చుకున్నారు చూడండి, ఎంత కాంప్రమైజ్ అవుతున్నారు చూడండి, ఎన్ని సరిదిద్దుకుంటున్నారో చూడండి, ఎన్ని అలవాట్లు చేంజ్ చేసుకున్నారో చూడండి. మనం ఇప్పుడు ఒక 2-3 వేల రూపాయలు లేదా ఒక 5,000 రూపాయలు చెప్పులు వాడేటప్పుడు ఒక 100 రూపాయల చెప్పులు వాడడానికి ఎట్లా ఆలోచిస్తాం? ఎంత మార్చుకున్నారు చూడండి వాళ్ళు. వస్త్రాలు కాదు, ఆహారం కాదు, ధరించేవి కాదు, వస్తువులు కాదు, వాహన, ప్రతీది అని ఇప్పుడు ప్రతి చోట గమనిస్తే అన్ని విషయాల్లో మార్పు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లేదా మనం గమనించాల్సిన గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, కొద్ది కాలం బ్రతికేదానికే ఇన్ని మార్చుకుంటే మీరు నేను ఎదురు చూసేది ఏంటండి బాబు అంటే, కొద్ది కాలం బ్రతకడం కోసం కాదు, యుగ యుగాలు యేసయ్యతో ఉండటం కోసం. ఆమేన్. శాశ్వత రాజ్యంలో, నిత్యత్వంలో యుగ యుగాలు దేవుడైన యెహోవాతో, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆనందించి ఆరాధించడం కొరకు, ఆ నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో తేజరడం కోసం. అది కదా మన టార్గెట్, అది కదండి. మరి ఇప్పుడు మనం ఎన్ని మార్చుకోవాలంటారు? మనం ఎన్ని సరిదిద్దుకోవాలి? మనల్ని మనమే చెక్కుకోవాలి, ఎవరో చెప్పడం కాదు. పౌలు గారు తిమోతి ద్వారా సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈ దినాన్ని ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏవి మార్చుకుంటే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరము, భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధించే అనుభవాల్లో నిలవాలనుకునే మనం ఇంకా వేటిని మన జీవితంలో చేంజ్ చేసుకోవాలో, వేటిని సరిదిద్దుకోవాలో ఒకసారి ఆలోచించరాదు? ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, వాళ్ళు ఎంత జ్ఞానంగా, ఎంత షార్ప్గా ఉన్నారు చూడండి. ప్రక్కనే వాళ్ళ దేశం, ప్రక్కనే ఎరుకో ప్రక్కనేనండి, ఆ ప్రక్కనే దేశం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి అన్ని టోటల్గా అన్ని చేంజ్ చేసేసుకుని నమ్మించేశారా లేదా? నమ్మించేశారు. నమ్మేశాడు యెహోషువ గారు, నమ్మేశాడు. ప్రమాణం కూడా చేసేశాడు, మీరు మాతో ఎల్లకాలం ఉంటారు, మా చెయ్యి మీ మీద పడదు, మా ఆయుధం మీ మీద పడదు. దేవుడేమో చంపమని చెప్పేస్తే వీళ్ళేమో ప్రమాణం చేసి రాజకుదురు ఒప్పందం చేసేసుకున్నారు, నిబంధన చేసేసుకున్నారు. చంపలేదు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళకి, అలానే ఉండిపోయారండి. అంటే వాళ్ళ జీవితంలో ఆ కొద్ది రోజులు బ్రతికే దాని కొరకు, వాళ్ళ వంశం, వాళ్ళ జాతి నిలవడం కోసం ఎంతగా మార్చుకున్నారు చూడండి, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు చూడండి. దేవుని పిల్లలమైన మనం, వాళ్ళకైతే కానాన్ దేశమే దొరికింది, మనకైతే పరమ కానాన్ నిత్య రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిత్యత్వాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. కనుక ఇంకా నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన, అక్కర్లేదులే ఇలాంటివి అనుకునే విషయాలు నీ జీవితంలో నీకుగా నీవే నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ఏవి అక్కర్లేదు, ఏవి ప్రయోజనం కాదు, ఏవి నిష్ప్రయోజనం అని అనుకుంటావో వాటన్నింటినీ చక్కబెట్టి, వాటన్నింటినీ సర్దేసి, వాటన్నింటినీ మానుకొని నూతన అనుభవాలతో నీ వ్యక్తిగత జీవితం కొనసాగాలి. ఆమేన్. నిన్ను నీవే నీ దేవుని కొరకు ఈ రోజున ఆత్మ సంబంధమైన అలంకరణతో అలంకరించుకోవాలి, సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఏవి నిష్ప్రయోజనమో నువ్వు గుర్తెరగాలి. ఇవన్నీ అక్కర్లేదు, భౌతికమైనటువంటి విషయాల జోలికి మనం వెళ్ళకుండా ఆత్మీయ జీవితాన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలతో అలంకరించుకొని దైవభక్తి గలవారం అని చెప్పుకునే వారికి తగినట్లుగా నన్ను నేను సిద్ధపరుచుకుని నా ప్రియుడైన యేసు కొరకు నేను సిద్ధంగా ఉంటాను. ఈ తీర్మానం నీకు కలగాలి. ఆమేన్. గిబియోనీల తీర్మానం చూడండి, వాళ్ళ ప్రతిష్ట చూడండి, వాళ్ళ తెలివి చూడండి. బ్రతకడం కొరకు ఏదైనా చేస్తారండి వాళ్ళు. ఎంతకైనా తగ్గుతారండి, ఎంతకైనా దిగిపోతారు. మరి నీవు నేను నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు, నిత్య రాజ్యం కొరకు, యేసయ్యతో ఉండేదాని కొరకు ఇంకెంత దిగాలి, ఇంకెంత తగ్గించుకోవాలి, ఇంకెంత మార్చుకోవాలి, ఇంకెంత సరి చేసుకోవాలి, ఇంకెంత మానుకోవాలి అలవాట్లు. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడండి, ప్రార్థనలోనికి వెళదాం. హల్లెలూయా. స్తోత్రం. లేఖన భాగాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగానే తీసుకోవాలి. ఇది నీ కొరకు, నా కొరకు దేవుడిచ్చిన మాటలు. నేను అక్షరాలు ఈ మాటలను తీసుకోవాలి, మీరు తీసుకోవాలి. స్త్రీ అంటే సంఘం, అంటే మనమే. మన కొరకే దేవుడు తెలియపరిచిన విషయాలు. ఆయన సర్వాంగ సుందరుడు, 10,000లో అతికాంక్షణీయుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన
వేల్పులలో ఘనుడు, సర్వలోకానికి చక్రవర్తి. ఇది మనల్ని కోరుకుంటున్నటువంటి యేసయ్య గొప్పతనం, ఆయన కీర్తి. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, కొద్ది రోజులు బ్రతకడం కోసం, జాతి మనుగడ కోసం గిబియోనీయులు ఎంతటి ప్రతిష్ఠ చేసుకున్నారో చూడండి. మాసిన బట్టలు ధరించారు, చిరిగిన బట్టలు ధరించారు, చిరిగిపోయిన ద్రాక్షారసపు తిత్తులు పట్టుకున్నారు, ఎండిన ఆహారాన్ని తింటున్నారు, తెగిపోయిన చెప్పులు వాడుతున్నారు. ఇలా వాడమని కాదు, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చేంజ్ చేసుకున్నారా బాబు, ఎందుకు మార్చుకున్నారు, ఎంతగా ఎందుకు తగ్గించుకుంటున్నారు, ఇన్ని మార్పులు ఎందుకు, ఎంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా జాతి మనుగడ కొరకు మేము జీవించి ఉండాలి, మా జాతి బ్రతకాలి అంటే ఈ నిర్ణయాలు తప్పనిసరండి, మస్ట్ అండ్ షుడ్గా మేము ఫాలో అవ్వాలి అని చెప్తారు వాళ్ళు. మరి నీవు, నీ కుటుంబం, నీవు, నీ కుటుంబీకులు, నీ తరం, నీ పితరులు, ఇక రాబోయే భవిష్యత్ తరాలు దేవుని నిత్య రాజ్యంలో ఉండాలి అంటే, నిత్య లోకంలో ప్రవేశించాలి అంటే, యుగ యుగాలు యేసయ్యతో ఆనందించాలి అంటే, సర్వాంగ సుందరుడైనటువంటి మహనీయుడైన దేవునితో పాటు నీవు, నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే నీవు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి, కొన్ని పరిస్థితులు, కొన్ని పడికట్లు మార్చుకోవాలి. అవును, బైబిల్ అదే చెప్తుంది. పరలోక రాజ్యం సమీపించింది, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే అక్షరాల మనల్ని మనమే ఆత్మ సంబంధమైన భక్తి శ్రద్ధలతో మనల్ని మనమే అలంకరించుకోవాలి. దైవికమైన అలవాట్లు మనకు కావాలి. ఈ మాటలకిచ్చిన ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరపు చివరి దినాలకు వస్తున్నాం. ఓ నూతనమైన తీర్మానం మనకు కావాలి. యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు, పాడుదాం అందరూ చప్పట్లు కొట్టు. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
యేసయ్యా ఆమేన్. నాకు చాలిన దేవుడవు నీవు, ప్రాణములో నీవు, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నీ రూపములో నిలిచియున్నావు, నీ పోలికలో నివసించమన్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. పాడాలి గట్టిగా, స్వరమెత్తి చప్పట్లు కొడుతూ. నీ కొరకై నీ కృపలో, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన యేసయ్యా, నా పాపము నరరూపివైనావు, నా శాపము నలిగి వ్రేలాడితివి, నా పాపము నరరూపివైనావు, నా శాపము నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, ఎందుకో యేసయ్యా దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, నా మనవును నీ మనసును నెరవేరే, నా నీ గంధములో నుండే, నా మనవును ముందే నీ మనసును నెరవేరే, నా మనుగడము నీ గంధములో నుండే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం యేసయ్యా, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఎందుకో నన్నింతగా. స్వరమెత్తి అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాట. హల్లెలూయా యేసయ్యా, నేనేమి చెల్లించు, నేనేమి చెల్లించు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ప్రేమించితివో దేవా, ప్రేమించితివో దేవా, ప్రేమించితివో దేవా, ప్రేమించితివో దేవా, ప్రేమించితివో దేవా. హల్లెలూయా, ఆమేన్. నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ సౌందర్యము కోరినవాడు, నీ అనుభవాలు ఆత్మ అనుభవాలు, నీ ఆత్మీయులతో వర్తనాన్ని కోరుకున్నవాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, 10,000 మంది సుందరుడు, వేల్పులలో వాడు, భక్తవరుడు, తోడవరుడు. శాశ్వత రాజ్యాన్ని వాగ్దానం చేసినవాడు, యుగ యుగాలు జీవితాన్ని వాగ్దానం చేస్తున్నవాడు, నిత్యత్వాన్ని నిత్య జీవాన్ని నీకు వాగ్దాన పూర్వకంగా పరమ ప్రాణాన్ని పరలోక రాజ్యాన్ని నీకు వాగ్దానం చేసిన దేవుడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. జాతి మనుగడ కొరకు అనేక విషయాలు మార్చేసుకున్నారు. నీ కుటుంబం, నా కుటుంబం, లేదా నీవు నేను, మరి విశేషంగా సంఘము దేవుని సన్నిధిలో యుగ యుగాలు నివసించినట్లు, సార్వత్రిక సంఘములో చేరి యుగ యుగాలు ఆయన ఆరాధించగలుగునట్లు, ఆయన ఎదుట ఆయన సన్నిధిలో హర్షించగలుగునట్లు. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, నీ ప్రస్తుత దైనందిన జీవితంలో నీవు కూడా కొన్ని మార్చుకోవలసినవి ఏవైతే ఉన్నాయో, సరిదిద్దుకోవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సరి చేసుకోవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అక్షరాల ఈ దినం మొదలుకొని అవన్నీ సరిచేయబడునుగాక, సరిదిద్దబడునుగాక, నీలో విప్లవాత్మకమైన మార్పు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నూతన అనుభవాలను, నవనూతనమైన జీవితం నీకు అనుగ్రహించబడునుగాక. దేవుని కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమైన, నిందైన, భారమైన నిన్ను నువ్వు మలుచుకుంటే యుగ యుగాలు దేవుడితో నిలవగలుగుతావు. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన భారం ఎత్తి నడిపించినందుకు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో దేవుడు నీరు కట్టి ఫలింపచేయనట్టు స్తోత్రం చెల్లిద్దాం. ఎవరెవరు ఏ సమస్యలతో ఇక్కడ అడుగుపెట్టి ఉన్నారు, ఈ పునరుత్థానపు ఆదివారం ఆరాధనలో ఏ బలహీనతల మధ్యలో, ఏ సమస్యల మధ్యలో, ఏ కలవరాల మధ్యలో ఆయన సన్నిధిలో అడుగుపెట్టాడు, అడుగుపెట్టిన ప్రతి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నిశ్చయముగా, శీఘ్రముగా నెమ్మది చేకూరినట్లు స్తోత్రం చెల్లిద్దాం. దేవుడిచ్చిన పరిచర్య కొరకు, బ్రాంచి సంఘాల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెల్లిద్దాం.
సర్వశక్తికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్వితీయ నామముకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. గతించినటి పునరుద్ధాన కాలం నుంచి ఈ పునరుద్ధాన కాలం వరకు ఈ యొక్క రెక్కల చాటున దాచి ఉన్నందుకు వందనాలయ్యా. సద్బుద్ధి కలిగి జీవించే మనసును మాకు దయచేయండి దేవా. మా హృదయాల్లో వాక్యాన్ని అట్టి విధంగా ఉండి నింపుకొని అట్టి విధంగా జీవించే మనసును మాకు ఇవ్వండి దేవా. మా హృదయాలను మార్చండి దేవా. సబుద్ధిని దయచేయండి దేవా. స్వస్థత బుద్ధిని దయచేయండి దేవా. మంచి బుద్ధిని దయచేసి మంచిగా జీవించే మనస్సుని ఇవ్వండి దేవా. అలాగనే మా హృదయాల్లో భద్రపరుచుకుని ఎట్టి విధమైన ఆటంకములు లేకుండా, ఏ విధమైన ఆటంకములు లేకుండా అపవిత్రతలలో నుండి విడుదలను గ్రహించమని, అలాగనే నా యొక్క కుటుంబాలను కట్టుకుని ఈ యొక్క జీవితంలో ఎదిగే మనస్సును మాకు కలిగించమని, అలాగనే నా యొక్క ప్రార్థన ప్రతిఫలము దయచేయమని, నా చిన్న ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో అడుగుపెట్టిన తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ, మాటలు విని ఆలకించి ప్రార్థించిన ప్రతి వారికి ఆయన కృపా సమాధానములు సదా తోడయుండి నిత్య రాజ్యానికి సిద్ధపరచును గాక. ఆమేన్. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోనండి. వచ్చే వారం ప్రభు బల్ల ఆరాధన సిద్ధపడి రండి. వచ్చే వారం ఆరాధన పైన జరుగుతుంది, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు.